హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈ సెషన్లో మనం ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఈ సెషన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, సో దట్ ఏ ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను, సో దట్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ సెషన్ని మీరు లైక్ అండ్ షేర్ చేయండి, సో దట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. లెట్స్ బిగిన్ ద సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఇన్ ఇండియా? ఇది వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్, మీ అందరికీ తెలుసు ఆన్సర్ ఏంటి. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆప్షన్ డి సర్దార్ పటేల్. అంటే నేను ప్రతి సెక్షన్లో బేసిక్ లెవెల్ నుంచి టఫ్ లెవెల్ క్వశ్చన్ వరకు వెళ్తాను. ఓకే, ఏంటి ఆన్సర్ ఏంటి? మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించాడు అంటే 1869 పోర్బందర్లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? 1869 పోర్బందర్లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడు అంటే 1948లో ఏంటి జనవరి 30 ఇక్కడ న్యూఢిల్లీలో మరణించాడు. అక్టోబర్ 2న జన్మిస్తే జనవరి 30 న్యూఢిల్లీలో మరణించాడు. ఇతను దేనికి ఫేమస్ అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి మహాత్మా గాంధీ చాలా పోరాటం చేశాడు. ఇంకేం చేశాడు? అతను దేని పాటించేవాడు అంటే నాన్ వాయిలెన్స్, అహింస, ఈ రెండు ఇతని యొక్క ఐడియల్స్. దీన్ని గాంధీజీ గారు ఏంటి బాగా పాటించేవాడు. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దిస్ మహాత్మా గాంధీ? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇతను సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి అక్కడ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఉన్న డిస్క్రిమినేషన్ని తట్టుకోలేక మన ఇండియాకి వచ్చేస్తాడు. వచ్చేసి అక్కడ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేసి అలా క్విట్ ఇండియా మూమెంట్ అవన్నీ స్టార్ట్ చేసి ఫైనల్గా మన ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే గాంధీజీ. నెక్స్ట్ ఏంటి? మహాత్మా గాంధీ. హూ ఈస్ హీ? ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్. హీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వాట్? హీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లీడింగ్ వాట్? ఇండిపెండెన్స్. నెక్స్ట్, ద లాల్ కిలా రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్డ్ బై విచ్ మొఘల్ ఎంపరర్? రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ షాజహాన్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి బాబర్, ఆప్షన్ డి జహాంగీర్. ఆన్సర్ ఏంటి? షాజహాన్. ఈ షాజహాన్ రెడ్ ఫోర్ట్తో పాటు తాజ్మహల్ని కూడా కట్టించారు. నౌ అసలు ఏంటి ఈ బాబర్ ఎవరు? ఇప్పుడు మీకు మొఘల్ ఎంపరర్ని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ మొఘల్ ఎంపరర్ యొక్క హిస్టరీని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొఘల్ ఎంపరర్స్ని ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన లాస్ట్ ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. ఓకే, ఇబ్రహీం లోడి. వీళ్ళ యొక్క ఎంపరర్ ఎవరు? మొఘల్ యొక్క ఎంపరర్ టైం పీరియడ్ ఎంత అంటే 1526 నుంచి 1857. ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన ఇబ్రహీం లోడి ఇంకా బాబర్, వీరిద్దరూ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1526లో జరిగింది. ఓకే, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్ ఇంకా ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. అప్పుడు ఎవరు విన్నారంటే బాబర్ విన్నారు. విన్నాయాక అతను మొఘల్ ఎంపరర్ అనేది స్థాపించాడు. ఎవరు? బాబర్. నౌ హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్? బాబర్. నెక్స్ట్ బాబర్ తర్వాత ఎవరు అంటే హుమాయూన్. ఓకే, హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్. నెక్స్ట్ జహాంగీర్ తర్వాత ఔరంగజేబ్. ఓకే, దీస్ ఆర్ ద వాట్ ఎర్లీ ముఘల్స్. మనకు ఎర్లీ ముఘల్స్ ఉంటారు, లాటర్ ముఘల్స్ ఉంటారు. ఎర్లీ ముఘల్స్ ఉన్నప్పుడే మన ముఘల్ ఎంపరర్ అనేది చాలా ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఎంపరర్స్లో ఎవరు? జహాంగీర్ తర్వాత షాజహాన్. ఓకే, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్.
సింపుల్గా బాద్షా అని గుర్తుపెట్టుకోండి. బాద్షా లాగా బాద్షా అని గుర్తుపెట్టుకుంటే మీకు ముఘల్ ఎంపరర్ యొక్క ఏంటి క్రానలాజికల్ ఆర్డర్ అనేది గుర్తుంటుంది. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. హూ ఈజ్ ద లాస్ట్ ఎంపరర్ అంటే 1857లో లాస్ట్ ఎంపరర్ ఎవరు అంటే బహదూర్ షా జఫర్. ఇప్పుడే ఏంటి ఈ ముఘల్ ఎంపరర్ అనేది డిక్లైన్లోకి వచ్చేసింది. అసలు ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ అంటే అప్పుడు 1857లో ఏం జరిగింది, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, సిపాయి మ్యూటినీ అనేది జరిగింది. ఈ సిపాయి మ్యూటినీకి బహదూర్ షా జఫర్ హూ ఇస్ ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ సపోర్ట్ చేశాడు. బట్ ఫైనల్గా ఏం జరిగింది, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఈ ఓడిపోవడం వల్ల ఇతన్ని ఏం చేశారు, ఈ బహదూర్ షా జఫర్ని బ్రిటిష్ వాళ్ళు జైలుకి పంపించారు. అప్పటి నుంచి ఈ మొఘల్ ఎంపరర్ అనేది డిక్లైన్లోకి వచ్చేసింది. నా వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద షార్ట్ స్టోరీ ఆఫ్ ముఘల్ ఎంపరర్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఆఫ్టర్ వినింగ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్ ఫౌండెడ్ ది మొఘల్ ఎంపరర్. ఓకే, వాళ్ళ యొక్క ఎర్లీ రూరల్స్ ఎవరు, బాద్షా, రిమెంబర్ దిస్. ఓకే, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకే, లాస్ట్ అతను ఎవరు అంటే బహదూర్ షా జఫర్. వీళ్ళ యొక్క ఎప్పుడు డిక్లైన్ అయింది, 1857లో డిక్లైన్ అయింది. ఎలా డిక్లైన్ అయింది, సిపాయి మ్యూటనీకి సపోర్ట్ చేసినందుకు గాను అప్పుడు ఇతన్ని జైలుకి పంపించారు, అప్పుడు డిక్లైన్ అయిపోయింది. దిస్ ఈజ్ ద షార్ట్ బ్రీఫ్ స్టోరీ ఆఫ్ వాట్ ముఘల్ ఎంపరర్. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్, షాజహాన్. ద రెడ్ ఫోర్ట్ వాజ్ కమిషన్డ్ బై షాజహాన్ ఇన్ 1638. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, 1638లో న్యూఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా, జస్ట్ నౌ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే, 1526లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఏంటి, ఇబ్రహీం లోడి వాజ్ డిఫీటెడ్ బై. ఇబ్రహీం లోడి ఎవరు, హీఈస్ ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఇతను బాబర్ చేత ఓడిపోయాడు. సో బాబర్ ఏం చేశాడు, హీ ఫౌండెడ్ ద ముఘల్ ఎంపరర్ అండ్ ద ఆన్సర్ ఈస్ బాబర్. ఆప్షన్ ఏ హుమాయూన్, బి అక్బర్, సి బాబర్, డి జహంగీర్. ఆన్సర్ ఏంటి, బాబర్. బాబర్ ఫౌండెడ్ ది మొఘల్ ఎంపరర్. నెక్స్ట్, బాబర్, హీ ఈస్ ద బాబర్, ఏ డిసెండెంట్ ఆఫ్ తైమూర్, ఫౌండెడ్ ద ముఘల్ ఎంపరర్. హీ ఈస్ ద డిసెండెంట్ ఆఫ్ తైమూర్ in India after defeating Ibrahim Lodi in the Battle of Panipat in 1526. Next, the Mauryan Empire reached its greatest territorial extent under which ruler? ఏంటి ఆన్సర్ ఏంటి, ఏ చంద్రగుప్త మౌర్య, బి అశోక, సి బిందుసార, డి బృహద్దత్త. అండ్ ద ఆన్సర్ ఈస్ అశోక. ఇప్పుడు నేను ఈ మౌర్యన్ ఎంపైర్ గురించి ఒక షార్ట్ బ్రీఫ్ స్టోరీ చెప్తా. ఓకే, చంద్రగుప్త మౌర్య నంద డైనస్టీ ఏంటి, మొగడ 16 మహాజానపదాస్ ఉండే. ఓకే, వేదిక్ కల్చర్లో 16 మహాజానపదాస్ ఉండే. ఆ 16 మహాజానపదాస్లో మగధ ఎంపైరర్ అనేది ఒక ఇంపార్టెంట్. ఆ మగధ డైనస్టీలో మనకు మొత్తం 6 డైనస్టీస్ అనేవి ఉన్నాయి. ఆ 6th డైనస్టీలో థర్డ్ది ఏంటంటే ఈ నంద డైనస్టీ, హరియాంక డైనస్టీ, శిశునాగ డైనస్టీ, నంద డైనస్టీ. ఈ నంద డైనస్టీని ఎవరు ఫౌండ్ చేశాడంటే మహాపద్మనాభ అనే పర్సన్ ఫౌండ్ చేశాడు. లాస్ట్ ఎవరు అంటే ధనానంద. ఈ నంద డైనస్టీకి సంబంధించిన ధనానంద్ని విత్ ద హెల్ప్ ఆఫ్ చాణుక్య ఎవరు, చంద్రగుప్త మౌర్య. విత్ ద హెల్ప్ ఆఫ్ చాణుక్య, చంద్రగుప్త మౌర్య ఏం చేశాడు అంటే ఇతన్ని చంపాడు. ఓకే, ధనానంద్ని చంపి ఏం ఎస్టాబ్లిష్ చేశాడంటే మౌర్యన్ ఎంపైర్ని స్థాపించాడు. ఎవరు, చంద్రగుప్త మౌర్య. ఏంటి, మగధ రాజ్యంకి సంబంధించిన థర్డ్ డైనస్టీ ఏంటి, నంద డైనస్టీ. దీని యొక్క లాస్ట్ రూలర్ ఎవరు, ధనానంద్. ఈ ధనానంద్ని ఏంటి చాణుక్య హెల్ప్తోని ఇతను ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాడని చాణుక్య హెల్ప్తో ఏం చేశాడు, చంద్రగుప్త మౌర్య ఇతన్ని ఓడించి మౌర్య ఎంపైర్ అనేది స్థాపించాడు. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్, ఈ చంద్రగుప్త మౌర్య యొక్క సన్ ఎవరు అంటే బిందుసార. ఓకే, ఈ బిందుసార యొక్క సన్నే అశోక ది గ్రేట్.
ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో ఏంటి అశోక పిల్లర్స్, అశోక ఎథిక్స్, ఇట్లా మౌంటైన్ మీద అశోక బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేవి ఉంటాయి. సో హూ ఈజ్ ద ఫేమస్ ఎంపరర్ ఇన్ దిస్ మౌర్యన్ ఎంపర్? చంద్రగుప్త మౌర్య, అశోక, బిందుసార, బృహదత్త. ఎవరు? అశోక ది గ్రేట్. నెక్స్ట్ Ashoka, Emperor Ashoka expanded the Mauryan Empire of its greatest site, covering most of the Indian subcontinent. అతని బుద్ధిస్ట్, అతను ఏంటి బుద్ధిజంని నమ్మేవాడు. ఆ నమ్మకంతో ఏంటి చేశాడు, అతను మొత్తం ఇండియా మొత్తం కవర్ చేశాడు. నెక్స్ట్ ద ఫేమస్ కేవ్ పెయింటింగ్స్ ఆఫ్ అజంతా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. అజంతా ఎల్లోరా కేవ్స్, ఇది ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో. మెయిన్గా ఏముంటాయి ఆ కేవ్స్ మీద? ఏం రాసి ఉంటాయి? బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి. దాన్ని ఎవరు రాశారు? బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేది. దీన్ని ఎవరు రాపించాడు? అశోక ది గ్రేట్. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ బుద్ధిస్ట్ ఆర్ట్, బి జైన్ ఆర్ట్, సి హిందూ ఆర్ట్, డి ముఘల్ ఆర్ట్. ఏం ఆర్ట్? బుద్ధిస్ట్ ఆర్ట్. ద అజంతా కేవ్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర కంటైన్ బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ డేటింగ్ బ్యాక్ టు ద 2nd century BCE. అప్పుడు ఎవరు? అశోక ది గ్రేట్ ఉండేవాడు. నెక్స్ట్ దిస్ ఈస్ ద అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి మదర్ తెరిసా. ఎవరికి వచ్చింది ఫస్ట్ నోబెల్ ప్రైజ్? అసలు నోబెల్ ప్రైజ్ అనేది ఏంటి? డెత్. ఓకే, ఆల్ఫ్రెడ్ నోబెల్ని ఏంటి? హూ ఈస్ ఆల్ఫ్రెడ్ నోబెల్? ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పర్సన్, హీ డెవలప్డ్ డైనమైట్. ఇతని ఏంటి? ఇతని డెత్ యానివర్సరీని మనం నోబెల్ ప్రైజ్ డేగా జరుపుకుంటాము. అతని పేరులో నుంచే ఈ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఫస్ట్ మన ఇండియాలో ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. ఎందుకు? ఎప్పుడు వచ్చిందంటే 1913లో వచ్చింది. దేనికి? అతని యొక్క పోయట్ గీతాంజలికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ Rabindranath Tagore. ఇతను ఎవరు? Rabindranath Tagore was awarded the Nobel Prize in Literature in 1913 for his book Geetanjali. Next, the Quit India movement was launched in. The Quit India movement అంటే ఏంటి? గో బ్యాక్ ఏంటి? దీని యొక్క స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. క్విట్ ఇండియా మూమెంట్ యొక్క స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. అంటే గో బ్యాక్ అంటే బ్రిటిషర్స్ మీ ఊర్లకు మీరు వెళ్ళండి, మీరు ఇండియాని క్విట్ చేయండి అని ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది 1942లో. దాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే మహాత్మా గాంధీ. దీని యొక్క స్లోగన్ ఏంటిదంటే డూ ఆర్ డై. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఆప్షన్ ఏ 1929, ఆప్షన్ బి 1942, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1940. అండ్ ద ఆన్సర్ ఇస్ 1942. నెక్స్ట్, the Quit India movement was launched by Mahatma Gandhi in 1942 demanding an end to British rule. అంటే బ్రిటిష్ వాళ్ళు మా ఇండియా నుంచి వెళ్ళిపోండి అని ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై అనే స్లోగన్తో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? మహాత్మా గాంధీ లీడ్ దిస్ మూమెంట్. ఎప్పుడు? 1942లో. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ టు ఆర్గనైజ్ నాన్ కార్పొరేషన్ మూమెంట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా? ఎవరు? ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి లాల్ లజపతి రాయ్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి బాల్ గంగాధర్ తిలక్. నాన్ కార్పొరేషన్ మూమెంట్ అంటే ఏంటి? బ్రిటిష్ యొక్క గూడ్స్కి వ్యతిరేకంగాను ఒక మూమెంట్ అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1920 టైంలో. ఎవరు దీన్ని లీడ్ చేశారంటే మహాత్మా గాంధీ దీన్ని లీడ్ చేశాడు. అంటే బ్రిటిష్ యొక్క అంటే గూడ్స్ని మనం యూజ్ చేయొద్దు, మన ఇండియాకి సంబంధించిన గూడ్స్ని మనం యూజ్ చేయాలి, అప్పుడే మనకు బెనిఫిట్స్ ఉంటాయని మహాత్మా గాంధీ ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్నే మనం ఏమంటామంటే నాన్ కార్పొరేషన్ మూమెంట్ అంటాం. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఏ సుభాష్ చంద్రబోస్, బి లాలా లజపతి బాయ్, సి మహాత్మా గాంధీ, డి బాల్ గంగాధర్ తిలక్. అండ్ ద ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ. Mahatma Gandhi led the non-cooperation movement in 1920-22, encouraging people to boycott British goods and services. బ్రిటిష్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని యూజ్ చేయొద్దని ఈ మూమెంట్ అనేది మహాత్మా గాంధీ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్, ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ఎప్పుడు హెల్డ్ అయింది? 1885లో
హెల్డ్ అయింది. ఎక్కడ అంటే బాంబే, అండ్ ద ఆన్సర్ ఈస్ బాంబే. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ బాంబే విత్ వాట్? హ్యూమ్ యాజ్ ఇట్స్ జనరల్ సెక్రటరీ. అప్పుడు జనరల్ సెక్రటరీ ఎవరంటే హ్యూమ్. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాజ్ ఫౌట్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏంటి అరాచకాలు, ఏంటి ట్రేడింగ్, ట్యాక్సెస్, ఇంకా హై ప్రైజెస్, వీటికి విరుద్ధంగాను ఏంటి ముఘల్ ఎంపరర్ ఇంకా మీర్ కాసిం సుజావుద్దౌలా వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ మీద, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక వార్ అనేది చేశారు. ఆ వార్ పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఎప్పుడు జరిగింది? ఇది 1764లో జరిగింది. ఇప్పుడు ఆప్షన్ ఆన్సర్ ఏంటి? మీర్ కాసిం సుజావుద్దౌలా అండ్ ద ముఘల్ ఎంపరర్, బి రాణి లక్ష్మీబాయి, సి టిప్పు సుల్తాన్ అండ్ డి శివాజీ మహారాజా. అండ్ ఆప్షన్ ఆన్సర్ ఈస్ మీర్ కాసిం సుజావుద్దౌలా అండ్ ద ముఘల్ ఎంపరర్. ఇక్కడ ముఘల్ ఎంపరర్ ఎవరంటే అప్పుడు షా ఆలం II. అప్పుడు ఆ బాటిల్ ఆఫ్ బక్సర్ టైంలో ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే షా ఆలం II. క్లియర్? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరెవరి మధ్య జరిగింది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా వాట్? మీర్ కాసిం సుజావుద్దౌలా అండ్ ద ముఘల్ ఎంపరర్ షా ఆలం II. వీళ్ళ మధ్య బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు ట్రేడింగ్ ఇంకా ట్యాక్సెస్ వీటికి విరుద్ధంగా వీళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వార్ అనేది జరిపారు. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాజ్ ఫౌట్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇండియన్ రూలర్స్ లీడింగ్ టు బ్రిటిష్ డామినెన్స్ ఇన్ బెంగాల్. బెంగాల్లో వాళ్ళు డామినేషన్ చేయడం వల్ల ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది 1764లో జరిగింది. ఎవరెవరి మధ్య? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మీర్ కాసిం సుజావుద్దౌలా అండ్ ద ముఘల్ ఎంపరర్ షా ఆలం II. నెక్స్ట్, ద దండి మార్చ్ లెడ్ బై మహాత్మా గాంధీ వాజ్ టు ప్రొటెస్ట్ అగైన్స్ విచ్ బ్రిటిష్ లా? ఆప్షన్ ఏ సాల్ట్ యాక్ట్ ట్యాక్స్, ఆప్షన్ బి రోలట్ యాక్ట్, ఆప్షన్ సి సైమన్ కమిషన్, ఆప్షన్ డి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. అండ్ ద ఆన్సర్ ఈస్ సాల్ట్ ట్యాక్స్. ఓకే, బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మహాత్మా గాంధీ ఏం చేశారు అంటే దండి మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటి? ద దండి మార్చ్. ఎప్పుడు? 1930లో మహాత్మా గాంధీ ఈ దండి మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ మీద ట్యాక్స్ వేయడం వల్ల దీనికి విరుద్ధంగా వీళ్ళు మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్? విజయనగర ఎంపైర్ ఎప్పుడు స్థాపించారు? 1336లో స్థాపించారు. ఎవరెవరు? హరిహర అండ్ బుక్కరాయ. హరిహర అండ్ బుక్కరాయ వాళ్ళు ఈ విజయనగర ఎంపైర్ని స్టార్ట్ చేశారు. నా ఆన్సర్ ఈస్ ఏ హరిహర. అసలు ఈ విజయనగర ఎంపైర్ మన సౌత్ ఇండియా డెక్కన్ ప్లాటిల్లో ఎందుకు స్థాపించబడ్డారు అంటే ఈ హరిహర అండ్ బుక్కరాయ వాళ్ళు ఏంటి ఫస్ట్ కాకతీయ డైనస్టీ యొక్క కోర్టులో పనిచేసేవాళ్ళు. హరిహర అండ్ బుక్కరాయ వీళ్ళు కాకతీయకు సంబంధించిన ప్రతాపరుద్ర వాళ్ళ టైంలో ఈ హరిహర అండ్ బుక్కరాయ వాళ్ళు పనిచేసేవారు. అప్పుడు ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ డైనస్టీ మీద దండెత్తాడు. అప్పుడేంటి కాకతీయ డైనస్టీ మొత్తం చెల్లాచెదురులై ఈ ప్రతాపరుద్రుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి ప్రతాపరుద్ర IIకి అది అతనికి నచ్చక చెరువులో దునికి ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడేంటి ఈ హరిహర అండ్ బుక్కరాయ ప్రీవియస్గా వాళ్ళు ఏంటి కాకతీయ డైనస్టీలో వర్క్ చేసేవారు. అప్పుడు తర్వాత కొన్ని రోజులు ముఘల్ ఎంపరర్స్ కింద వర్క్ చేసి ఢిల్లీ సుల్తానేట్స్ దగ్గర వర్క్ చేసి నెక్స్ట్ వాళ్ళకంటూ ఒక ఏంటి రాజ్యం ఉండాలని డెక్కన్ సైడ్ వెళ్ళి ఈ విజయనగర ఎంపైర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? 1336లో. సంగమ డైనస్టీ ఈజ్ ద ఫస్ట్ డైనస్టీ ఆఫ్ దిస్ విజయనగర ఎంపైర్. నెక్స్ట్, హరిహర అండ్ హిస్ బ్రదర్ బుక్కరాయ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ ద 14th century అంటే 1336లో. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? అంటే 1947 తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో మన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరన్నా అడుగుతున్నారు. ఏ లార్డ్ మౌంట్ బాటన్, బి జవహర్లాల్ నెహ్రూ, సి రాజేంద్ర ప్రసాద్, డి సి
లార్డ్ మౌంట్ బ్యాటన్, అతను అయ్యే ఛాన్స్ లేదు బికాస్ ఈజ్ ఎ బ్రిటిష్ పర్సన్. బి జవహర్లాల్ నెహ్రూ, ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సి రాజేంద్ర ప్రసాద్, హీ ఈజ్ వాట్, అతను కాదు, అతను కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పర్సన్. నో డి సి రాజగోపాలాచారి, హీ ఈజ్ ద వాట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. C. Rajagopalachari was the first and only Indian Governor General of Independent India, serving from 1948 to 1950. Next. The famous Battle of Haldighati was fought between which two rulers? ఎవరెవరి మధ్యలో జరిగింది? అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్. ఆప్షన్ ఏ అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్, ఆప్షన్ బి రాణా సంగా అండ్ బాబర్, ఆప్షన్ సి శివాజీ అండ్ ఔరంగజేబ్, అండ్ ఆప్షన్ డి షేర్షా సూరి అండ్ హుమాయూన్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్. అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్. ద బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ వాస్ ఫౌట్ బిట్వీన్ మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవర్ అండ్ ద ముఘల్ ఫోర్సెస్ లెడ్ బై అక్బర్. మాన్సింగ్, ఓకే, మాన్సింగ్ ఈ అక్బర్ ఫోర్సెస్ని లీడ్ చేశారు. మాన్సింగ్కి ఇంకా ఈ మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవర్కి వీళ్ళిద్దరికి ఏమైంది? ఈ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అనేది 1576లో జరిగింది. ఎవరు విన్ అయ్యారంటే మొఘల్సే విన్ అయ్యారు. నెక్స్ట్. ద రాణి ఆఫ్ ఝాన్సీ హూ ఫౌట్ బ్రేవ్లీ డ్యూరింగ్ ద ఇండియన్ రెబిలియన్ 1857 వాస్. ఆప్షన్ ఏ లక్ష్మీబాయి, ఆప్షన్ బి రాణి దుర్గావతి, ఆప్షన్ సి బేగం హజరత్ మహల్, ఆప్షన్ డి దుర్గాదేవి. ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ ద ఆప్షన్ ఈస్ ఝాన్సీ లక్ష్మీబాయి. 1857, ఓకే, సిపాయి మ్యూటినీ, ది ఇండియన్ రిబిలియన్ 1857, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇవన్నీ అంటారు. దీనికి భాగంగా ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి ఈ 1857 రివాల్ట్లో ఏంటి బాగా పోరాడి లాస్ట్గా బ్యాటిల్ ఆఫ్ గ్వాలియర్లో తను చనిపోతుంది. ఓకే, నా వాట్ ఈస్ ద ఆన్సర్? 1857 రివాల్ట్లో ఎవరు గ్వాలియర్కి రాణి అయినా ఎవరు? ఈ ఝాన్సీ లక్ష్మీబాయి తన ప్రాణాలని కోల్పోతుంది ఫైట్ చేసి. లక్ష్మీబాయి, ఓకే, రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ ఈజ్ అ లెజెండరీ ఫిగర్ ఇన్ ఇండియన్ హిస్టరీ హూ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద 1857 రివాల్ట్. అసలు ఈ 1857 రివాల్ట్ అంటున్నారు. అసలు ఈ 1857 రివాల్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సిపాయి మ్యూటినీ. సిపాయిస్, అప్పుడున్న బ్రిటిష్ రూలర్స్ కింద ఉన్న సిపాయిస్కి ఏంటి బుల్లెట్స్ ఉంటాయి కదా, వాటిని పిగ్ కౌ యొక్క కొవ్వుతో తయారు చేసిన బుల్లెట్స్ని ఇచ్చారు. అవి వాళ్ళకు ఏంటి నోట్లో పెట్టి యూజ్ చేయడం ఇష్టం లేక అది ఒక మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటిదంటే 6కి ఇలా చాలా రీజన్స్తో ఈ వాళ్ళ యొక్క అరాచకాలు ఇవన్నీ భరించలేక ఈ సిపాయిస్ అందరు కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద అంటే వార్ చేయాలని దిగారు. దీనికి గాను ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు ఇండియన్ రూలర్స్ వీళ్ళకి సపోర్ట్ చేశారు. అలా ముఘల్ ఎంపరర్లో బహదూర్ షా జఫర్ లాగా, అంటే ఝాన్సీలో ఈ ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. బట్ ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఓడించారు, ఈ సిపాయి మ్యూటినీని ఓడించారు. దీనికి గాను మంగల్ పాండే కూడా ఈ మ్యూటినీలో చనిపోయాడు. నెక్స్ట్. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ రూలర్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ రాణి దుర్గావతి, ఆప్షన్ బి రజియా సుల్తాన్, ఆప్షన్ సి నూర్జహాన్, ఆప్షన్ డి అహిల్యాబాయ్ హోల్కర్. ఏంటి ఆన్సర్ ఏంటి? రజియా సుల్తానా. షీ బిలాంగ్స్ టు ఢిల్లీ సుల్తానేట్ డైనెస్టీ. ఢిల్లీ సుల్తానేట్ అండ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఇల్తుష్మిష్. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ డైనెస్టీ? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క తనయుడు ఇల్తుష్మిష్. ఈ ఇల్తుష్మిష్ యొక్క కుమార్తెనే ఈ రజియా సుల్తాన్. షీ ఈజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇండియా, ఫీమేల్ రూలర్ ఆఫ్ ఇండియా. రజియా సుల్తానా, షీ రూల్డ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఫ్రమ్ 1236 to 1240. She is the daughter of whom? Iltutmish. And Iltutmish is the son of Qutbuddin Aibak. Who is Qutbuddin Aibak? He is the founder of Delhi Sultanate. ఈ ఢిల్లీ సుల్తానేట్ అనేది 1206 నుంచి 1526 వరకు వీళ్ళ పీరియడ్. అంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఇబ్రహీం లోడి ఓడిపోయి అక్కడ ఢిల్లీ సుల్తానేట్ అనేది డిక్లైన్ అయిపోయింది. నెక్స్ట్. ద బ్యాటిల్ ఆఫ్ ప్లసీ వాస్ ఫౌట్ బిట్వీన్ విచ్ టూ ఫోర్సెస్? ఆప్షన్ ఏ మరాఠాస్ అండ్ ముఘల్స్, ఆప్షన్ బి
British East India Company and Nawab of Bengal. Option C, Sikhs and Mughals. Option D, Rajputs and Mughals. Answer ఏంటి? British East India Company and Nawab of Bengal. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేవి, బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఈ రెండు ఎప్పుడు, ఒకటేమో 1757లో, ఒకటి 1746లో. ఇవి రెండు ఏంటి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా మీద మన ఇండియన్ రూలర్స్ జరిపిన వార్సే. వాళ్ళ యొక్క అరాచకాలు, ట్యాక్సెస్, ఇంకా ప్రైజెస్, వీటిని విరుద్ధంగా వీళ్ళు ఏంటి ఫైటింగ్ అనేది చేశారు. ఇప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ ఎవరెవరి మధ్య జరిగిందంటే ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్ దౌలా. హూ ఈస్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ దిస్ టైమ్? సిరాజుద్ దౌలా. The Battle of Plassey was a decisive victory for the British East India Company over the Nawab of Bengal Sirajud-Dowla, marking the beginning of the British ruler. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ అయిపోయాక ఏంటి, బ్రిటిష్ రూల్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా ఓడిపోయాక ఈ బ్రిటిష్ రూల్ అనేది స్టార్ట్ అయింది బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ తర్వాత. విచ్ ఎంపరర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ అశోక, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ సి హర్ష, ఆప్షన్ డి విక్రమాదిత్య. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి, ఎవరు చంద్రగుప్త మౌర్య యొక్క సన్ ఎవరు, బిందుసార. బిందుసార యొక్క సన్నే ఈ అశోక. వీళ్ళందరూ ఏ ఎంపైర్కి సంబంధించినారు? మౌర్యన్ ఎంపైర్కి సంబంధించినారు. వాళ్ళలో ఫేమస్ ఎవరు? అశోక. అతను దేనికి ఫేమస్ అంటే ఈ ఫాలోడ్ బుద్ధిజం, బుద్ధిజంని ఫాలో అయ్యి అతనికి సంబంధించిన టెస్ట్స్ అన్ని ఏంటి కేవ్స్ మీద రాయించేవాడు. అట్లా ఇండియా మొత్తం అశోక యొక్క గ్రేట్నెస్ అనేది స్ప్రెడ్ అయింది. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? విచ్ ఎంపరర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా? అశోక. హూ ఈజ్ దిస్ చంద్రగుప్త మౌర్య? హీ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దిస్ అశోక. ఈ విక్రమాదిత్య ఎవరు? ఈజ్ ద చంద్రగుప్త టూ, గుప్తా డైనాసిటీకి సంబంధించిన పర్సన్. నెక్స్ట్, Ashoka. Emperor Ashoka was instrumental in spreading Buddhism both within India and abroad, particularly his conversion to what? Buddhism. Okay, Kalinga War. Kalinga Warలో అసలు బుద్ధిజంలోకి వెళ్ళాలని ఈ అశోకి ఎందుకు అనిపించిందంటే, కళింగా వార్లో ఈ రక్తం అనేది పారుతూ ఉంది. అదంతా చూసి అతనికి నచ్చలేదు. ఏంటి ఇలా ఈ వార్స్ ఎందుకు, ఇదంతా అని కరెక్ట్ కాదని అతను బుద్ధిజంలోకి, అంటే పీస్ఫుల్గా నాన్ వైలెన్స్ ఇవన్నిటిని పాటిద్దామని అశోక ఈ బుద్ధిజంలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్, ద వేదిక్ టెక్స్ట్ ఆర్ ప్రైమర్లీ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ సాంస్క్రిత్, ఆప్షన్ బి పాలిక్, ఆప్షన్ సి తమిళ్, ఆప్షన్ డి ప్రాత్రిక్. అండ్ ద ఆన్సర్ ఈస్ సాంస్క్రిత్. ఈ వేదిక్ టెక్స్ట్ అనేవి సాంస్క్రిట్లో ఉండేవి ఫస్ట్. ద వేదాస్, ద ఓల్డెస్ట్ స్క్రిప్చర్స్ ఆఫ్ హిందూయిజం వర్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిత్. నెక్స్ట్, హూ రోట్ ద బుక్ ఇండికా? అండ్ ద ఆన్సర్ ఈస్ మెగాస్థెనిక్. ఓకే, మౌర్యన్ ఎంపైర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య ఉన్న టైంలో ఒక ఫారినర్ ఎవరు? మెగాస్థెనిస్ అనే పర్సన్ మౌర్యన్ ఎంపైర్కి విజిట్ అయ్యాడు. విజిట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం అబ్జర్వ్ చేసి అతను ఒక ఇండికా అనే బుక్ని రాశారు. ఎవరు అతను? మెగాస్థెనిస్. నెక్స్ట్, Megasthenes was a Greek ambassador to the Mauryan court and he wrote the book Indica about his observation of India. Every time lo vacharu? Chandragupta Maurya time lo. Who is the founder of Maurya Empire? Next, which was the capital of Mauryan Empire? Mauryan Empire యొక్క ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అప్పుడు క్యాపిటల్ ఏంటి అంటే ఆప్షన్ ఏ పాటలిపుత్ర, ఆప్షన్ బి ఉజ్జయిన్, ఆప్షన్ సి టక్సిలా, ఆప్షన్ డి కనౌజ్. అంటే ఆన్సర్ ఏంటి? పాటలిపుత్ర. ఇప్పుడు దాన్ని పాట్నా అంటారు. ఈ పాట్నా ఎక్కడ ఉంటుంది? బీహార్. నెక్స్ట్, పాటలిపుత్ర మోడర్న్ డే పాట్నా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ అండ్ సర్వ్డ్ యాజ్ అ మేజర్ పొలిటికల్ అండ్ కల్చరల్ సెంటర్. నెక్స్ట్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్? ఎవరు? ఆప్షన్ ఏ షాజహాన్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి బహదూర్ షా జఫర్, ఆప్షన్ డి ఔరంగజేబ్. నేను ఆల్రెడీ చెప్పాను బాద్షా. వీళ్ళందరూ ఎర్లీ మొఘల్స్. ఎవరు? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. వీళ్ళందరూ ఎర్లీ మొఘల్స్. లాటర్ మొఘల్స్. ఎర్లీ మొఘల్స్ అంటే వీళ్ళు ఫేమస్. లాటర్ మొఘల్స్ అంటే వాళ్ళ కింద ఉన్నవాళ్ళు. లాస్ట్ మొఘల్ ఎవరు? బహదూర్ షా జఫర్. నౌ హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్? బహదూర్ షా జఫర్. ఇతను ఎప్పుడు 1857లో
ఈ మొఘల్ ఎంపరర్ అనేది డిక్లైన్ అయింది. ఐ ఆల్రెడీ టోల్ యూ ద రీజన్ ఏంటి 1857 సిపాయి మ్యూటినీలో ఏంటి బ్రిటిష్ వాళ్ళు గెలిచినందుకు గాను ఇతన్ని జైలుకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మొఘల్ ఎంపరర్ అనేది డిక్లైన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ బహదూర్ షా జఫర్ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ హూ రూల్డ్ డ్యూరింగ్ ద ఇండియన్ రిబిలియన్ 1857. అంటే సిపాయి మ్యూటినీ టైంలో మొఘల్ ఎంపరర్ ఎవరు? బహదూర్ షా జఫర్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ and was exiled after his failure. Next, who was the founder of the Gupta dynasty? Who was the founder of the Gupta dynasty? And the option A Samudragupta, option B Chandragupta I, option C Chandragupta II, option D Skandagupta, and the answer is Chandragupta I. ఏంటి ఆప్షన్ చంద్రగుప్త I. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ. ఈ గుప్తా పీరియడ్ని మనం గోల్డెన్ ఏజ్ లాగా కూడా అంటాం. Golden age. Who is the founder? Chandragupta I. Chandragupta I is the actual founder of the Gupta dynasty. ఇతని యొక్క ఫాదర్ పేరేంటి అంటే శ్రీగుప్త. ఓకే, ఈ చంద్రగుప్త I యొక్క సన్ సముద్రగుప్త. సముద్రగుప్త యొక్క సన్నే చంద్రగుప్త II. ఈ చంద్రగుప్త IIని మనం విక్రమాదిత్య అని కూడా అంటాం. ఓకే, వీళ్ళని ఇంకేమంటారంటే ఈ చంద్రగుప్త I సముద్రగుప్త వీళ్ళని మహారాజాది రాజా అని కూడా అంటారు. ఈ చంద్రగుప్త IIని విక్రమాదిత్య అంటారు. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ గుప్తా డైనస్టీ? చంద్రగుప్త I. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గుప్తా డైనస్టీ. నెక్స్ట్ చంద్రగుప్త I. ఓకే, చంద్రగుప్త I ఫౌండెడ్ ద గుప్తా డైనస్టీ ఇన్ 320 CE, మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడనే మనకు ఏంటి మ్యాథ్స్ కల్చర్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నట్టు ఇతని డైనస్టీ నుంచి. నెక్స్ట్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫౌట్ బిట్వీన్ విచ్ టూ రూలర్స్? ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది 1526 రోజు 1526లో జరిగింది. ఎవరికి ఇబ్రహీం లోడి లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అండ్ వాట్ టైమూర్కి సంబంధించిన బాబర్ ఏంటి విన్ అయ్యి ముఘల్ ఎంపరర్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరి మధ్య? బాబర్ అండ్ ఇబ్రహీం లోడి, అక్బర్ అండ్ హేము, షిర్షా సూరి అండ్ హుమాయూన్, బాబర్ అండ్ రాణా సంగ. అండ్ ద ఆన్సర్ ఈస్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. Babur and Ibrahim Lodi. The first battle of Panipat was fought between Babur and Ibrahim Lodi, leading to Babur's victory and established the Mughal Emperor in India. Next, who was the first emperor of the Maurya dynasty? Okay, I have already told you. Evaru Maurya dynasty, Dhananand, Nanda dynasty ki sambandhinchina Dhananandni evaru Chandragupta Maurya, atani chinna age lo unna Chandragupta Maurya చాణక్య చాణక్యని కౌటిల్య కూడా అంటారు. ఇతను సపోర్ట్ చేయడం వల్ల దానానంద్ మీద చంద్రగుప్త మౌర్య విన్ అవుతాడు. విన్ అయ్యి ఏం చేస్తాడు? మౌర్యన్ ఎంపైర్ని స్థాపిస్తాడు. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? హూ వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద మౌర్యన్ డైనస్టీ? అండ్ ఆప్షన్ ఏ అశోక. అశోక ఎవరు? అశోక చంద్రగుప్త. అశోక ఇతను ఎవరు? ఇతని యొక్క గ్రాండ్ సన్, చంద్రగుప్త మౌర్య యొక్క గ్రాండ్ సన్. సో అది కాదు. ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ సి బిందుసార, ఆప్షన్ డి బృహదత్త. అండ్ ద ఆన్సర్ ఈస్ చంద్రగుప్త మౌర్య. ఓకే, ఫస్ట్ చంద్రగుప్త మౌర్య. ఓకే, నెక్స్ట్ బిందుసార. బిందుసారి యొక్క కొడుకు అశోక ది గ్రేట్. లాస్ట్ ఎవరు అంటే బృహదత్త మౌర్య. Who is the last Mauryan emperor? Brihadatta Maurya. Next, Chandragupta Maurya founded the Maurya Empire in 321 BCE after overthrowing the Nanda dynasty. Next, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బృహదత్త మౌర్య ఇతను ఏంటి లాస్ట్ రూలర్ ఆఫ్ వాట్? లాస్ట్ రూలర్ ఆఫ్ హూమ్? మౌర్యన్ ఎంపైర్. 1857 వరకు 1857 BCE వరకు వీళ్ళ ఎంపరర్ అనేది ఉంది. తర్వాత పుష్యమిత్ర సంఘ ఇతను ఎవరు? బృహదత్త మౌర్యని ఓడించి నెక్స్ట్ ఏం చేశారంటే సంఘ డైనస్టీని ఏంటి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి చేతిలో ఓడిపోయారు? ఈ బృహదత్త పుష్యమిత్ర సంఘ చేతిలో ఓడిపోయాడు.
ఎవరు లాస్ట్ ఎంపరర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ బృహద్దత్త మౌర్య. ఇతను పుష్యమిత్ర సంఘ చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయాక వీళ్ళ రాజ్యం అనేది 185 BCలో డిక్లైన్ అయింది. అప్పుడు షంగా డైనస్టీ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ రోజుతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది. దీనిలో నేను ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.